ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలే తిరగబడ్డారు. షర్మిల ఒంటెద్దు పోకడలతో రాష్ట్రంలోని పార్టీని నాశనం చేశారంటూ సహచరులే చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, అధిష్టానం నుంచి ఎన్నికల నిధులు పంపిస్తే అభ్యర్థులకు ఇవ్వకుండా దాచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. షర్మిల పార్టీకి, అభ్యర్థులకు నమ్మక ద్రోహం చేశారని, వెంటనే ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు. ఏపీలో షర్మిల టీంపై కార్యకర్తల ఆగ్రహం. ఏకపక్షంగా నిలిచారని షర్మిలపై క్యాడర్ విసుర్లు. గల్లీ నుంచి ఢిల్లీకి చేరిన పంచాయతీ. కడప పార్లమెంట్లో డిపాజిట్ కోల్పోయిన షర్మిల. షర్మిల వల్ల కాంగ్రెస్ ఓటింగ్ శాతం తగ్గిందని ప్రచారం. వైఎస్ఆర్ కూతురు ఏపీలో కాంగ్రెస్ ను ఏదోలా జాకీలేసి లేపుతుంది. ఎంతో కొంత ఉద్ధరిస్తుందని హైకమాండ్ ఎన్నో కలలు కన్నది. అబ్బే, ఆ కలలన్నీ ఎన్నికల ఫలితాలతో కల్లలు అయ్యాయి. దీనికి తోడు క్యాడర్ నేతల్లో లేని సమన్వయం, ఏకపక్ష నిర్ణయాలతో రచ్చరచ్చగా మారింది. ఎంతలా అంటే అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిలకు అస్సలు సంబంధం లేదు అని కాంగ్రెస్ నేతలు తిట్టిపోస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ పంచాయతీ గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొడుస్తాం, చించుతామని చెప్పిన షర్మిల తాను పోటీ చేసిన కడప పార్లమెంట్ స్థానంలో డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. వైసీపీ తరపున పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టి గెలిచారు. మొత్తం 6,05,143 ఓట్లు పోలవ్వగా 62,695 ఓట్ల మెజార్టీతో గెలిచి నిలిచారు. ఇక టీడీపీ తరపున పోటీ చేసిన భూపేష్ రెడ్డి 5,42,448 ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక షర్మిల అయితే డిపాజిట్తో కొట్లాడి 1,41,039 ఓట్లు దక్కించుకోవడం గమనార్హం. పోనీ 4-5 సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోటీ చేయించినా, కీలక నేతలు బరిలోకి దిగినా ఏ ఒక్కరూ గెలవకపోగా అందరూ నోటాపైనే గెలిచిన పరిస్థితి. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారని, షర్మిల అండ్ కో అరాచకాలు సైతం పెరిగిపోయాయని సుంకర పద్మశ్రీ మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఏపీలో షర్మిల టీం అరాచకాలు పెరిగిపోయాయని, వాళ్లకు ఇష్టం వచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చారని తిట్టిపోశారు. ఇవన్నీ ఒక్కెత్తైతే షర్మిల వల్ల ఓటింగ్ శాతం మరింత తగ్గిందని కాంగ్రెస్ నేతలే చెప్పడం గమనార్హం. మొత్తానికి చూస్తే ఉన్నది పోగొట్టుకొని లేనిదాని కోసం వెళ్లి షర్మిల ఎన్ని తిప్పలు పడుతున్నారో, రేపొద్దున షర్మిలను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో మరి.